నా పేరు కృష్ణ సాయి. హ్యాపీ బర్త్‌డే మూవీ డైరెక్టర్‌ని అండ్ యాక్టర్‌ని కూడా. అండ్ ఈ జర్నీ గురించి చెప్పాలంటే ఫస్ట్ పద్మనాభ రెడ్డి గారు నాకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది సార్. ఒక చిన్న కాల్‌లో డిస్కస్ చేశాము మూవీ గురించి, స్టోరీ గురించి. హీ లైక్డ్ ఇట్ ఎ లాట్. అండ్ ఆయన కూడా కొత్త వాళ్ళకి, న్యూ టాలెంట్‌కి ఎంకరేజ్ చేద్దామన్న ఒక థాట్‌తో ఉన్నారు. అండ్ ఆ టీమ్ లైక్డ్ ఇట్ ఎ లాట్. అండ్ తర్వాత ఇమీడియట్గా ఇంకా నేను స్క్రిప్ట్ రెడీ చేసుకోవటం ఇదంతా అయిపోయింది. అండ్ లక్కీగా నాకు మంచి టీం ఒకటి దొరికిందండి. లైక్ ఆర్ కో యాక్ట్రెస్ ఆశా, మన హీరోయిన్ అండి. అండ్ కలియుగ్, మాస్టర్ కలియుగ్, హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఐ హోప్. అండ్ మా డిఓపి అండి శ్రవణ్ కమిత్కర్. అండ్ తను హీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేకింగ్ అ ఫిలిం, నాట్ ఓన్లీ ఇన్ కెమెరా డిపార్ట్మెంట్, హీ ఈజ్ ఆల్సో అన్ యాక్టర్ టు. యా, మ్యూజిక్ డైరెక్టర్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ హేమంత్ కశ్యప్. యూనో మీ అందరికీ తెలిసే ఉంటుంది. హీఈస్ ఎ వెరీ గుడ్ మ్యూజిషియన్ అండ్ వెరీ గుడ్ సింగర్ టు. తను మనకి మ్యూజిక్ ఇస్తున్నాడు, ఆర్ఆర్, అండ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ అస్. హోప్ఫుల్లీ ఆడియన్స్ విల్ లైక్ ఇట్. ఇది హారర్ థ్రిల్లర్ జానర్లో ఉంటుంది. అండ్ చిన్న పారానార్మల్ కైండ్ ఆఫ్ మూవీ ఇది. హోప్ మీరు థ్రిల్ అవుతారు చూసి. ఆ మూవీ ఒక 1 hour దాటుతుందండి. ఆ 1 hour ఎక్కడా కూడా ఆడియన్స్కి బోర్ కొట్టకుండా కూర్చోబెట్టే బాధ్యత నాది. అండ్ అలాంటి పర్ఫార్మెన్స్ కూడా మా యాక్టర్స్ ఇవ్వగలుగుతారు. రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అవుతుందని ప్రామిస్ చేస్తున్నాను. నేను ఫస్ట్ డైరెక్టర్ని కాదండి, ఐఎమ్ అన్ యాక్టర్. నా 3rd class నుంచి ఐఎమ్ యాక్టింగ్. చాలా మూవీస్, చక్రం అలాంటి మూవీస్ చాలా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. అండ్ స్లోలీ స్టడీస్లో పడి ఇంకా చేయలేదు. ఒక 10 years బ్యాక్ అనుకుంటా ఐ వాజ్ అగైన్ ఇన్ టు ది ఫిలిం ఇండస్ట్రీ. కోర్సెస్ చేశాను అండ్ ఐఎమ్ ద టాపర్, లైక్ స్టేట్ ఫస్ట్ అనమాట యాక్టింగ్లో కూడా. స్లోగా మూవీస్ చేసుకుంటూ అలా ఒక 2 movies చేశాను, రిలీజ్ కాలేదు కానీ చేశాను. ఒక వెబ్ సిరీస్ చేశాను, ఇట్ ఈస్ అండర్ పోస్ట్ ప్రొడక్షన్. ఇప్పుడు డైరెక్ట్ చేయాలని ఎందుకు అనుకున్నాను అంటే ఐ వాంటెడ్ టు షో ఆడియన్స్ లైక్ మన మేకింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్గా. అంటే చాలామంది మలయాళం మూవీస్తో కంపేర్ చేస్తున్నారు. మనది చాలా డ్రామాటిక్గా ఉంటుంది, ఓవర్ యాక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పి అనుకుంటారు. బట్ మనం ఆ వేలో తీయము. ఎవ్రీ టేక్, ఎవ్రీ సింగిల్ సీన్ విల్ బి హంటింగ్ యూ. ఒక విషయం చెప్పాలండి, వెన్ ఐ వాజ్ హీరోయిన్కి స్టోరీ చెప్పడానికి కాల్ చేసినప్పుడు షీ వాజ్ ఇనీషియల్లీ నాట్ ఇంట్రెస్టెడ్, టు బి ఫ్రాంక్. స్టోరీ చెప్తున్నప్పుడు షీ ఫెల్ట్ లైక్ ఓకే, తన దగ్గర నుంచి మాటలు లేవు, నచ్చట్లేదేమో, ఏమో ఉన్నారా అని అంటే షీజ్ లైక్ యా ఉన్నాను. స్టోరీ చెప్తుంటే సరేనండి నేను మళ్ళీ చెప్తాను అన్నట్టు అన్నారు. స్టోరీ కంప్లీట్ అయ్యేటప్పటికి నచ్చలేదేమో అనుకున్నాను. మళ్ళీ కాల్ చేసేస్తాను, మీరు చెప్పిన స్టోరీ నాకు నిద్ర పట్టట్లేదండి ఫస్ట్ థింగ్. సో నేను చేస్తాను, మూవీ చేస్తాను. జనరల్గా హారర్ మూవీస్ అంటే ఏదో ప్రాస్థెటిక్ వేసేసి స్క్రీన్ మీదకి దెయ్యాలను పంపించేస్తారు. అలా కాకుండా దెయ్యాలు లేకుండా కూడా భయపెట్టవచ్చండి స్క్రీన్ ప్లేతో. ఓకే, అలా మేము ట్రై చేస్తున్నాం. అంటే ఆడియన్స్ ఎంత ఇన్వాల్వ్ అయితే అంత ఎక్కువ భయపడతారు మన కాన్సెప్ట్కి. సో అది 100% రావాలని కోరుకుంటున్నాను. ఇది జస్ట్ స్టెప్ ఫార్వర్డ్ అండి, ఒక స్టెప్ అప్ అంతే. ఇంకా చాలా మెట్లు ఉన్నాయి మేము ఎక్కాల్సినవి. ఐ హోప్ లాంగ్ వే. యా, థ్యాంక్ యూ.